రైట్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఒక కొత్త చాప్టర్ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. చాప్టర్ పేరు యాంత్రిక శాస్త్రము. యాంత్రిక శాస్త్రము. ఈ యాంత్రిక శాస్త్రాన్నే ఇంగ్లీష్లో మెకానిక్స్ అంటాం. మెకానిక్స్. మరి ఈ యాంత్రిక శాస్త్రానికి పితామహుడు, యాంత్రిక శాస్త్రము దశోపదిశలుగా అభివృద్ధి కావడానికి కారకులు ఎవరు అంటే న్యూటన్. అందుకే న్యూటన్ మహాశయుని మనం ఏమని పిలుస్తామంటే యాంత్రిక శాస్త్ర పితామహుడు అని పిలుస్తాం. హీఈస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ మెకానిక్స్. సరే, బాగుంది. మరి యాంత్రిక శాస్త్రాన్ని ఎన్ని భాగాలుగా విభజించవచ్చు, దాంట్లో ఏమున్నాయి అనే అంశాలు తెలుసుకునే ముందుగా ఈ యాంత్రిక శాస్త్రపు హీరోలు అంటే పాత్రధారులు, సూత్రధారులను మనం పరిచయం చేసుకుందాం. ఎందుకంటే ప్రతి టాపిక్ దగ్గర ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి మన సైంటిస్టుల్ని మనం డిస్కస్ చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు కూడా శాస్త్రవేత్తల్ని పరిచయం చేసుకుందాం ఈ చాప్టర్కి సంబంధించి. రైట్ అండి. వీరు అరిస్టాటిల్ గారండి. వీరు అరిస్టాటిల్ గారు. మరి అరిస్టాటిల్ అనేటువంటి ఈ వ్యక్తి గ్రీకు దేశానికి చెందినవారు. సో అరిస్టాటిల్ గారు గ్రీకు దేశానికి చెందినటువంటి వారు. వారు చాలా శాస్త్రాల్లో ప్రావీణ్యత కలిగిన వారు. మరి జీవశాస్త్రంలో అయితేనేమి, రాజనీతి శాస్త్రంలో అయితేనేమి తనదైనటువంటి పాత్ర వేసినటువంటి అరిస్టాటిల్ గారు మనకు యాంత్రిక శాస్త్రానికి కూడా కొన్ని మూలాల్ని పరిచయం చేశారు. వారు ఏమంటారంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు కూడా చలనంలో ఉండదు, అన్నీ కూడా నిశ్చల స్థితిలో ఉంటాయి అని చెప్తారు. సో చలనం ఉండదు, నిశ్చల స్థితి అంటే వస్తువులన్నీ నిశ్చల స్థితిలో ఉంటాయి అని మనకు పరిచయం చేసిన వారు ఎవరు అంటే అరిస్టాటిల్ గారు. రైట్ అండి. నెక్స్ట్ వన్, అరిస్టాటిల్ గారి తర్వాత గెలీలియో గారండి. గెలీలియో ఇటలీలోని పీసాలో జన్మించారు. ఇటలీలోని పీసా టవర్ అంటుంటాం కదా, ఆ పీసా అనేటువంటి చోట జన్మించారు గెలీలియో గారు. చాలా గొప్ప శాస్త్రవేత్త. ఒక రకంగా చెప్పాలంటే వీరిని అప్పట్లో అంటే దాదాపు 16-17వ శతాబ్దం కాలంలో ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడని పిలిచేవారు. ఎందుకంటే అప్పటి వాళ్లకు ఆధునిక శాస్త్రవేత్త కాబట్టి ఇతన్ని అప్పట్లో ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు అని పిలిచేవారు. ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు. అంతేకాదండి, ఈయనకున్నటువంటి మరొక ఇంపార్టెన్స్ ఏంటంటే ఈయన టెలిస్కోప్ను కనుగొన్నాడు. టెలిస్కోప్. ఈ టెలిస్కోప్ని మనం దూరదర్శిని అంటాం. దూరదర్శిని. సో దూరదర్శిని లేదా టెలిస్కోప్ను కనుగొన్న వ్యక్తి కూడా ఎవరు అంటే సేమ్ టు సేమ్ వీరే గెలీలియో గారు. నెంబర్ 3, ఈయన స్టారీ మెసెంజర్స్ అనే పుస్తకాన్ని రాశాడు. స్టారీ మెసెంజర్స్ అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. అంతేకాదండి, లెటర్స్ ఆన్ సన్ స్పాట్స్ అనే గ్రంథం రాశాడు. అంటే సూర్యుని మీద ఉన్న మచ్చలను వివరిస్తూ లెటర్స్ ఆన్ సన్ స్పాట్స్ అనేటువంటి గ్రంథం రాయడంలో కూడా సఫలీకృతం చెందారు. అంతేకాదండి, ఈయన మొట్టమొదటి థర్మామీటర్ని కనుగొన్నాడు. మొదటి థర్మామీటరు అంటే థర్మామీటర్ అంటే ఏంటి? ఉష్ణమాపకం. సో మొట్టమొదటి ఉష్ణమాపకాన్ని
కనుగొన్న శాస్త్రవేత్త కూడా వీరే. ఎవరు? గెలీలియో గారు. అంతేకాదండి, టెలిస్కోప్తో గురుడు జూపిటర్, గురుడు లేదా బృహస్పతి, గురుడు లేదా బృహస్పతిపై గురుడు లేదా బృహస్పతి చుట్టూ తిరిగేటువంటి ఉపగ్రహాలను చూశాడు. బృహస్పతి చుట్టూ తిరిగే ఉపగ్రహాలను చూశాడు. అంటే జూపిటర్ ఉన్నారు కదా, సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం, ఆ గ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహాలని టెలిస్కోప్తో చూశాను అని చెప్పాడు ఆయన. అంతేకాదండి, నెంబర్ 7, శుక్రుడు శని రెండు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని టెలిస్కోప్తో చూశాడు. సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి అని కూడా చెప్పాడు. అంతేనా సార్, ఇంకేమైనా చెప్పాడా? ఇంకా చెప్పాడు. నెంబర్ 8, ఈయన మొట్టమొదటి లఘులోలకాన్ని కూడా రూపొందించాడు. లఘులోలకం, సింపుల్ పెండులం, లఘులోలకాన్ని కూడా తయారు చేశాడు. అంతేకాదండి, ఈయన ఫ్లోటింగ్ బాడీస్ అనే గ్రంథం రాశాడు. ఫ్లోటింగ్ బాడీస్ అనేటువంటి గ్రంథం. సో ఎన్ని గొప్ప ఆవిష్కరణలకు మామూలుగా నిలయమయ్యాడో లేకుంటే మూలమయ్యాడో ఒకసారి ఆలోచన చేయండి. ఇటలీలోని పీసాలో జన్మించిన ద గ్రేట్ సైంటిస్ట్ గెలీలియో గారు కొనుగొన్న అంశాలు: 1 టెలిస్కోపు, 2 ఆయన రాసిన గ్రంథం స్టారీ మెసెంజర్స్, లెటర్స్ ఆన్ సన్ స్పాట్స్, మొట్టమొదటి థర్మామీటర్ను కనుగొన్న వ్యక్తి వారే. ఇక బృహస్పతి చుట్టూ తిరిగే ఉపగ్రహాలను ఆయన అప్పట్లోనే చూశానని చెప్పారు. అలాగే శుక్రుడు మరియు శని, వీనస్ అండ్ సాటర్న్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ అన్న విషయాన్ని మనకు చెప్పడం జరిగింది. సింపుల్ పెండులంని కూడా డిజైన్ చేశారు. అలాగే పెండులం క్లాక్ అంటే ఏంటి? మనకు లోలక గడియారము, ఆ సింపుల్ పెండులం ద్వారా లోలక గడియారాన్ని డిజైన్ చేశాడు. అంతేకాకుండా ఫ్లోటింగ్ బాడీస్, తెలుగులో తేలియాడే వస్తువులు అంటాం, తేలియాడే వస్తువులు, వీటన్నిటి మీద కూడా ప్రయోగాలు చేసి తనదైన ముద్ర వేసిన వ్యక్తి గెలీలియో. వీరు కూడా యాంత్రిక శాస్త్రంలో ఒక భాగం కావడం మనం చేసుకున్నటువంటి అదృష్టము. నెక్స్ట్ అండి, వారి తర్వాత మన ముందుకు వస్తున్నారు ద గ్రేట్ సైంటిస్ట్. యాంత్రిక శాస్త్రాన్ని ఒక ఊపినటువంటి వ్యక్తిని చెప్పొచ్చు. అలాగే యాంత్రిక శాస్త్రంలో ఎన్నో గొప్ప ఆవిష్కరణలు చేసినటువంటి వ్యక్తిగా చెప్పొచ్చు. ఆయనే సర్ ఐజాక్ న్యూటన్. వీరు బ్రిటన్కు చెందినటువంటి వారు. మరి న్యూటన్ గారు బ్రిటన్కు చెందినటువంటి వ్యక్తి మనందరికి సుపరిచితమే. ఏకంగా వీరు యాంత్రిక శాస్త్రానికే పితామహులు. సో ఇదని ఇంపార్టెన్స్, వీరు యాంత్రిక శాస్త్ర పితామహుడు. హీ ఈస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ మెకానిక్స్. నెంబర్ 2, ఇదే న్యూటన్ గారు బలాన్ని నిర్వచించారు. బలం నిర్వచనం. హీ సేస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫోర్స్. బలం అంటే ఏదో బలంగా అందరికీ చేరేలా చెప్పాడు. బలం యొక్క డెఫినేషన్ ఎవరు అంటే సర్ ఐజాక్ న్యూటన్ గారు. నెంబర్ 3, ఈయన న్యూటన్ గమన నియమాలు చెప్పారు. న్యూటన్ గమన నియమాలు, వాటిని మనం న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ అంటాం. మొదటి గమన నియమం, రెండవ గమన నియమం, మూడవ గమన నియమం, ఇలా గమన నియమాలు తీసుకొచ్చింది కూడా ఈయననే. అంతేకాదండి, ఈయన కాంతి కణ సిద్ధాంతం చెప్పారు. కాంతి కణ సిద్ధాంతము, కర్పాస్కులర్ థియరీ ఆఫ్ లైట్
అంటే కాంతి కణాలుగా కణ రూపంలో ప్రయాణిస్తుంది సూర్యుని దగ్గర నుంచి అని చెప్పింది కూడా ఈయనే. నెంబర్ 5. అంతేకాదండి, న్యూటన్ గారు ప్రాథమిక రంగులను పరిచయం చేశారు. ప్రాథమిక రంగులు అంటే ప్రైమరీ కలర్స్ రెడ్, గ్రీన్, బ్లూ, ఎరుపు, ఆకుపచ్చ, నీలంలను ప్రాథమిక రంగులుగా ప్రపంచానికి పరిచయం చేసిన వారు సర్ ఐజాక్ న్యూటన్. ఇలా ఎన్నో గొప్ప ఆవిష్కరణల ద్వారా ఈయన ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు అని కాకుండా యాంత్రిక శాస్త్ర పితామహుడు అని పిలువబడుతున్నాడు. కానీ ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు ఎవరు సార్ అంటే అప్పట్లో గెలీలియో. తర్వాత కాలంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ని కొంతమంది ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు అన్నారు. అలాగే మ్యాక్స్ ప్లాంక్ని ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు అంటున్నారు. ప్రజెంట్ మాత్రం ప్లాంక్ సిద్ధాంతాలే ఫేమస్లో ఉన్నాయి కాబట్టి ఫేమస్గా ప్లాంక్ గారిని మనం ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడుగా తీసుకుంటాం. తర్వాత ఇతన్ని న్యూటన్ ఏమంటామంటే భౌతిక శాస్త్ర పితామహుడు అంటారు. యాంత్రిక శాస్త్రమే కాదు, భౌతిక శాస్త్ర పితామహుడు. ఫిజిక్స్ను స్టార్ట్ చేసింది ఈయన, భౌతిక శాస్త్ర పితామహుడు. ఇది మనం 6th పాయింట్గా చెప్పొచ్చు. యాంత్రిక శాస్త్రం స్టార్ట్ చేసింది ఈయననే, అలాగే భౌతిక శాస్త్రాన్ని డెవలప్ చేసింది కూడా ఈయననే. అంతేకాకుండా మరొక ముఖ్యమైనటువంటి పాయింట్, భూమికి గురుత్వాకర్షణ ఉంది అని చెప్పారు. భూమి గురుత్వాకర్షణ. సో భూమికి గురుత్వాకర్షణ ఉంటుంది అని చెప్పిన గొప్ప శాస్త్రవేత్త కూడా ఈయననే. ఇవంతా కూడా న్యూటన్ గారికి సంబంధించినటువంటి సమాచారం. ఓకే అండి. ఇప్పుడు న్యూటన్ గారి తర్వాత మరొక సైంటిస్ట్ని నేను ఇప్పుడు పరిచయం చేయబోతున్నా, జేమ్స్ వాట్. చూడండి, జేమ్స్ వాట్ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేటువంటి విషయము ఏంటంటే ఆవిరి యంత్రం. సో వీరు జేమ్స్ వాట్. మరి జేమ్స్ వాట్ గారు ఏం కనుగొన్నారు అంటే ఆవిరి యంత్రము, స్టీమ్ ఇంజన్. ఆవిరి యంత్రాన్ని కనుగొన్న వ్యక్తి జేమ్స్ వాట్. అందుకే వీరి జ్ఞాపకార్థము మనం సామర్థ్యానికి ప్రమాణం, సామర్థ్యం అంటే పవర్, సామర్థ్యానికి ప్రమాణంగా ఏం పెట్టాం? వాట్. సో సామర్థ్యానికి ప్రమాణము వాట్. ఈయన కనుగొన్న యంత్రం ఆవిరి యంత్రం. అయితే ఆవిరి యంత్రాల రాకతో ప్రపంచం మారింది, ఇండస్ట్రియలైజేషన్ పెరిగింది, పారిశ్రామికీకరణ పెరిగింది. తద్వారా కొత్త కొత్త వస్తువులు తయారు చేయడం అన్ని దేశాల్లో ప్రారంభమైంది. తద్వారా విదేశాల మధ్య సంబంధాలు పెరిగాయి. మరి ఒక దేశంలో కొత్త విషయం అనుకుంటే మరో దేశానికి తొందరలో వెళ్ళిపోవడానికి అవకాశం కలిగింది. అలా ఆవిరి యంత్రం ద్వారా ఈయన పారిశ్రామిక విప్లవానికి నాంది పలికాడు. అలాగే జేమ్స్ వాట్ తర్వాత మరో శాస్త్రవేత్తను పరిచయం చేసుకుందాం. వీరు జౌల్ అండి. సో వీరు జౌల్ అనేటువంటి ఒక ఫేమస్ సైంటిస్ట్, జౌల్ గారు. మరి జౌల్ అనేటువంటి ఈ శాస్త్రవేత్త జౌల్ నియమాన్ని చెప్పారు. జౌల్ నియమము, దీన్నే మనం జౌల్స్ లా అంటాం. ఆ జౌల్ నియమమే W=JQ. మనం విద్యుత్ అనే చాప్టర్లో చెప్పాం. పనికి ఉష్ణానికి సంబంధం ఉంది, వర్క్కి హీట్కి. వర్క్ W=JQ. ఈ ఫార్ములాను జౌల్ చెప్పారు అని చెప్పుకున్నాం. మరి ఇదే జౌల్ నియమము వీరి చేత చెప్పబడింది. అందుకే పని, శక్తి ఈ రెండిటికి ప్రమాణం ఏమి అంటే ఆలోచించకుండా చెప్తాము, జౌల్. సో పనికి శక్తికి, వర్క్, ఎనర్జీ బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ యూనిట్స్, దట్ ఈజ్ జౌల్. వీరి నామధేయంతోనే ఈ జౌల్ అనే ప్రమాణం వచ్చింది. ఆ జౌలు పనికి శక్తికి ప్రమాణంగా తీసుకోవచ్చు. వీళ్ళు ఈ భౌతిక శాస్త్రానికి ఎంతగానో కృషి చేశారు. అందుకే వారిని స్మరిస్తూ మనం ముందుకు సాగుదాం. ఇప్పుడు యాంత్రిక శాస్త్రం వైపు, రైట్ అండి. సో ఇప్పుడు యాంత్రిక శాస్త్రంలో మనం ఏ విషయాలు డిస్కస్ చేయాలి అంటే వినండి. యాంత్రిక శాస్త్రం అనేది 2 భాగాలుగా విభజింపబడింది. ఒకటి శుద్ధగతిక శాస్త్రము, శుద్ధ
గతిక శాస్త్రము. ఈ శుద్ధగతిక శాస్త్రాన్ని మనం కైనమెటిక్స్ అంటాం. కైనమెటిక్స్. రెండవది గతి శాస్త్రము. ఈ గతి శాస్త్రాన్ని మనం డైనమిక్స్ అంటాం. డైనమిక్స్. సో శుద్ధగతిక శాస్త్రము, గతి శాస్త్రము, ఈ రెండు శాస్త్రాల కలయికయే యాంత్రిక శాస్త్రం. కరెక్ట్గా చెప్పాలంటే యాంత్రిక శాస్త్రాన్ని ఎలా డిఫైన్ చేయాలంటే బలం వల్ల వస్తువులో కలిగే చలనాన్ని క్లుప్తంగా వివరించే శాస్త్రమే యాంత్రిక శాస్త్రము. సో వెరీ సింపుల్. బలం వాడినప్పుడు ఒక వస్తువు చలిస్తుంది. ఇప్పుడు సపోజు ఆగిపోయినటువంటి మనం ఆటోని తోసినప్పుడు అది చలిస్తుంది. ఈ బలం వల్ల ఆ ఆటో చలించింది. ఆ చలనం ఎంత ఉంది, ఏ దిశలో ఉంది, ఎందుకు అలా జరిగింది, ఇలా చలనాన్ని క్లుప్తంగా వివరించేదే యాంత్రిక శాస్త్రం. మెకానిక్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఫిజిక్స్ విచ్ కెన్ ఎక్స్ప్లెయిన్ ద మోషన్ ఆఫ్ ద బాడీ బై ద ఎక్స్టర్నల్ ఫోర్స్. మరి శుద్ధగతిక శాస్త్రం అంటే ఏంటి, గతి శాస్త్రం అంటే ఏందో ఒక్కో దాన్ని మనం డిస్కస్ చేస్తూ ముందుకెళ్దాం. ముందుగా శుద్ధగతిక శాస్త్రాన్ని డిస్కస్ చేద్దాం. శుద్ధగతిక శాస్త్రము, దీన్నే మనం ఇంగ్లీష్లో కైనమెటిక్స్ అంటున్నాం. ఏమంటున్నాం? కైనమెటిక్స్. ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే చలనాన్ని వివరించే శాస్త్రమే శుద్ధగతిక శాస్త్రము. సో కైనమెటిక్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఫిజిక్స్ విచ్ కెన్ ఎక్స్ప్లెయిన్ ద మోషన్ ఆఫ్ ద బాడీ. అంటే బాడీకున్న మోషన్ని, వస్తువుకున్న చలనాన్ని వివరించేది శుద్ధగతిక శాస్త్రం. మరి గతి శాస్త్రం అంటే ఏంటి సార్ అంటే చెప్దాం. గతి శాస్త్రం అంటే ఏంటి, లేదా డైనమిక్స్ అంటే ఏంటి అంటే చలనానికి గల కారణాన్ని కూడా వివరించేది. ఉర్త చలనాన్నే కాదు, చలనానికి గల కారణాన్ని కూడా వివరించేది గతి శాస్త్రం. సో చలనానికి గల కారణాలను సైతం వివరించేది గతి శాస్త్రం. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద మోషన్ ఆఫ్ ద బాడీ విత్ రీజన్స్. అలానే ఎందుకు చలిస్తుంది, అలా చలించడానికి కారణం ఎవరు, ఇలా ఎందుకు, ఏమిటి, ఎలా అని లోతుగా అధ్యయనం చేస్తుంది గతి శాస్త్రం. ఊరికే చలనాన్ని మాత్రం వివరిస్తుంది శుద్ధగతిక శాస్త్రం. ఇప్పుడు మనం శుద్ధగతిక శాస్త్రంలోకి ప్రవేశిస్తున్నాం. సో రెండు భాగాలైనటువంటి ఈ యాంత్రిక శాస్త్రంలో మొదటి భాగాన్ని ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో అవర్ టాపిక్ శుద్ధగతిక శాస్త్రము. దీన్నే మనం ఏం చెప్తున్నాం, కైనమెటిక్స్ అంటున్నాం. కైనమెటిక్స్. మరి ఈ శుద్ధగతిక శాస్త్రంలో ముందు మనం ప్రారంభించాల్సింది అదిశ రాశులు, సదిశ రాశులు. ముందు అదిశ రాశులు అంటే తెలుసుకుందాం. అదిశ రాశులు, వీటిని ఇంగ్లీష్లో స్కేలార్స్ అంటారు. స్కేలార్స్, అదిశ రాశులు. బాగా వినాలండి. అదిశ రాశులు అంటే ఏదో తెలుసా అండి, ఏ భౌతిక రాశి అయితే ప్రమాణాన్ని కలిగి ఉండి దిశను కలిగి ఉండదో, దిశ లేని భౌతిక రాశుల్ని అదిశ రాశులు అంటారు. సో ప్రమాణం ఉండి దిశ లేని రాశులను అదిశ రాశులు అంటారు.
అదిశ రాశులు అంటారు. ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ కంటైనింగ్ క్వాంటిటీ but not direction, it is containing magnitude but not direction, that quantity is called scalar. Scalars are containing only magnitude but not direction. ఎగ్జాంపుల్ చూద్దాం. దిశ ఉండాలా, పరిమాణం ఉండాలా, దిశ ఉండకూడదు. పరిమాణం ఉండి దిశ లేని వాటిని డిస్కస్ చేద్దాం. పొడవునే మనం లెంత్ అంటాం. ఇప్పుడు రూమ్ పొడవు, గది పొడవు, గది వెడల్పు కొలుస్తాం. 10 మీటర్లు, 5 మీటర్లు అని రాస్తాం. అంతేగాని తూర్పు దిశలో 10 మీటర్లు, పడమటి దిశలో 10 మీటర్లు అని చెప్పాం. అంటే పొడవుకు దిశను మెన్షన్ చేయం. అలాగే ద్రవ్యరాశినే మాస్ అంటాం. మన షాప్కి వెళ్ళి 1 కేజీ చక్కెర ఇవ్వండి, 1 కేజీ బెల్లం ఇవ్వండి అంటాం. అంతేగాని కేజీ చక్కెర తూర్పు దిక్కు ఉన్నది ఇవ్వండి, కేజీ చక్కెర ఉత్తరం వైపు ఉన్నది ఇవ్వండి అన్నాం అనుకోండి, అప్పుడు ఆయన మన వైపు కొంచెం వింతగా చూస్తాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ద్రవ్యరాశికి దిశ లేదు. అలాగే కాలం అండి, తాళం కాదండి, కాలం. మరి కాలాన్ని మనం టైం అంటున్నాం, టైంకి కూడా దిశ ఉండదు. ఇప్పుడు సమయం సరిగ్గా 10 గంటలుగా వస్తుంది, 12 గంటలుగా వస్తుంది అంటాం, కానీ మనం ఆ దిశలో ఈ దిశలో అని చెప్పాం. అలాగే ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్, దీనికి కూడా దిశ లేదు. అలాగే పని, వర్క్, దీనికి దిశ లేదు. శక్తి, ఎనర్జీ, దీనికి దిశ లేదు. అలాగే సామర్థ్యము, పవర్, దీనికి దిశ లేదు. అలాగే వైశాల్యము, ఏరియా, దీనికి దిశ లేదు. అంటే ఇంత వైశాల్యం అంటాం కానీ ఆ దిశలు ఈ దిశలు అని చెప్పాం. అలాగే మరొక ఎగ్జాంపుల్, ఘనపరిమాణాన్నే వాల్యూమ్ అంటారు, దానికి దిశ లేదు. సాంద్రత, డెన్సిటీ అంటాం, దీనికి కూడా దిశ లేదు. అలాగే ఇంకేం చెప్పొచ్చు చెప్పండి, శాంతమే కాకుండా ఉష్ణము, హీటు. ఉష్ణం అనే క్వాంటిటీ దిశ ఉండదు, కానీ ఉష్ణం ఏ దిశలో ప్రయాణిస్తుందో చెప్పొచ్చు దిశ, కానీ క్వాంటిటీకి దిశ లేదు. సో ఇవన్నీ కూడా గమనిస్తే ప్రమాణం కలిగి ఉంటాయి, దిశను కలిగి ఉండవు. అంటే పరిమాణాన్ని కలిగి ఉంటాయి, ప్రమాణాలు ఉంటాయండి, పరిమాణం కలిగి ఉంటాయి, దిశ ఉండదు. ఆ దిశ లేని రాశుల్ని అదిశ రాశులు అంటారు. పొడవు, ద్రవ్యరాశి, కాలము, ఉష్ణోగ్రత, పని, శక్తి, సామర్థ్యము, వైశాల్యము, ఘనపరిమాణం, శాంత, ఉష్ణం, ఇవన్నీ. మరి అదిశ రాశుల తర్వాత మనం నెక్స్ట్ డిస్కస్ చేయాల్సింది సదిశ రాశులు. వీటిని మనం వెక్టార్స్ అంటామండి. వెక్టార్స్, సదిశ రాశులు వెక్టార్స్. ఏమున్నాయండి, పరిమాణము, దిశ రెండు ఉన్న రాశులని సదిశ రాశులు అంటారు. పరిమాణము, దిశ రెండు ఉన్న వాటిని సదిశ రాశులు అంటారు. ఇఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీస్ కన్సిస్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, ఇట్ ఈస్ కాల్డ్ వెక్టార్. సో దీనికి పరిమాణము తర్వాత దిశ రెండు ఉన్న భౌతిక రాశి. సో పరిమాణం, దిశ రెండు ఉంటే దాన్ని సదిశ రాశి అంటాం. ఎగ్జాంపుల్ స్థానభ్రంశం అండి. స్థానభ్రంశం, ఎస్, దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. డిస్ప్లేస్మెంట్, ఇప్పుడు ఇదొక బిందువు, ఇదొక బిందువు, ఈ బిందువు నుండి ఈ బిందువుకు సూటికి వెళ్తే ఒక దిశలో, అప్పుడు మనం స్థానభ్రంశం పొందినట్లు. మరి ఇలా సూటిగా స్థానభ్రంశం పొందేటప్పుడు ఒక దిశలో ప్రయాణిస్తాం. సపోజ్ నువ్వు 10 కిలోమీటర్లు ప్రయాణించావు అనుకో, 10 కిలోమీటర్లు ఏమో పరిమాణం, ప్రత్యేకమైన దిశ ఉంది కాబట్టి దిశ ఉన్నట్టు, పరిమాణం ఉంది, దిశ ఉంది కాబట్టి ఇది సదిశ రాశి. అలాగే నెంబర్ 2 వేగం. వేగం కూడా సదిశ రాశే. నువ్వు పరిగెత్తేటప్పుడు ఒక దిశలో పరిగెడుతున్నావు అనుకో, అప్పుడు నీ వేగం విలువ తెలుసు, నువ్వు ఒక దిశలో పరిగెడుతున్నావని తెలుసు. వేగం కూడా సదిశ రాశి. అలాగే నెంబర్ 3 త్వరణము. త్వరణాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం, యాక్సలరేషన్. వేగంలోని మార్పు రేటును త్వరణం అంటారు. ఇప్పుడు సపోజ్ మీరు పరిగెత్తేటప్పుడు వేగం పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది. ఆ వేగంలో మార్పు వస్తుంటే మీకు త్వరణం ఉన్నట్టు. మరి ఆ త్వరణము ఒక దిశలోనే ఉంది కాబట్టి అది కూడా ఏ రాశి, సదిశ రాశి. అలాగే బలం.
బలాన్నే మనం ఇంగ్లీష్లో ఫోర్స్ అంటాం. ఫోర్స్. ఇప్పుడు బలం ప్రయోగించినప్పుడు వస్తువును పైకి ఎత్తాలనుకోండి, బలం పైకి ప్రయోగిస్తాం. వస్తువును కిందికి దించాలనుకోండి, కిందికి వదిలేస్తాం. అలాగే మనం ముందుకు తోయాలనుకోండి, ఇలా తోస్తాం. లాగాలనుకోండి, ఇలా లాక్కుంటాం. ఇలా బలం ఒక దిశలో పనిచేస్తుంది కాబట్టి ఇది ఏ రాశి అవుతుందండి? సదిశ రాశి. అలాగే నెంబర్ 5 టార్క్ అండి. టార్కో. టార్కో. ఈ టార్కునే మనం ఇంగ్లీష్లో టార్క్ అంటాం. తెలుగులో మరొక పేరు బలయుగ్మ భ్రామకం. బలయుగ్మ భ్రామకం. ఇప్పుడు చూడండి, తలుపు తెరిచేటప్పుడు, కిటికీ తెరిచేటప్పుడు, మూసేటప్పుడు మనం అది మూస్తూ తెరుస్తూ ఉన్నప్పుడు అలా వస్తువు ఏమవుతుందంటే రొటేట్ అవుతూ ఉంటుంది, వక్ర మార్గంలో తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే బలాన్ని ప్రయోగించి ఒక వస్తువుని భ్రమణం చెందిస్తామో అక్కడ పనిచేసేదే టార్క్. సో తలుపు తీస్తున్నప్పుడు, మూస్తున్నప్పుడు, కిటికీ తెరుస్తున్నప్పుడు, మూస్తున్నప్పుడు టార్కు పనిచేస్తుంది ఆ కిటికీ మీద. ఆ టార్కు కూడా ఒక దిశలో పనిచేస్తుంది కాబట్టి ఇది కూడా సదిశ రాశి. ఏముందండి, పరిమాణం ఉండి దిశ లేకపోతే అదిశ రాశి, పరిమాణం దిశ రెండు ఉంటే దాన్ని సదిశ రాశి అంటాము. రైట్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ అయిపోతున్నాం స్థానభ్రంశము. స్థానభ్రంశము ఎస్. స్థానభ్రంశము ఎస్. మరి ఆ స్థానభ్రంశం అంటే ఏందో చూద్దాం. ఇదొక బిందువు అండి ఏ, ఇది ఇంకో బిందువు అండి బి. రెండు బిందువులు ఉన్నాయి. నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. నేను ఇలా స్ట్రైట్గా వెళ్ళొచ్చు ఒక దిశలో, లేదంటే ఇలా కూడా వెళ్ళొచ్చు, లేదా ఇలా కూడా వెళ్ళొచ్చు. కానీ ఈ రెండు బిందువుల మధ్య ఉండే ఈ కనిష్ట దూరాన్ని, మధ్యలో ఉన్న కనిష్ట దూరాన్ని స్థానభ్రంశం అంటారు. వాళ్ళ పైన ఉన్నటువంటి కింద ఉన్నటువంటి దాన్ని దూరం అంటారు. సపోజ్ ఇది ఏ అనుకుందాం, స్మాల్ ఏ, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం. అప్పుడు ఏని స్థానభ్రంశం అంటారు, బిని కానీ సిని కానీ దూరం అంటారు. సో సింపుల్గా చెప్పాలంటే ఒక నిర్ణీత దిశలో రెండు బిందువుల మధ్య గల కనిష్ట దూరాన్ని స్థానభ్రంశం అంటారు. స్థానభ్రంశం అంటారు. The smallest distance between the 2 points in a particular direction. The smallest distance between the 2 points in a particular direction is called displacement. రెండు బిందువుల మధ్య ఉండే కనిష్ట దూరమే అది కూడా ఒక దిశలో స్థానభ్రంశం. అయితే ఒక మాట అండి, దీన్ని ఎస్ చే సూచిస్తారు. సో స్థానభ్రంశాన్ని ఎస్ అనే అక్షరంతో సూచిస్తారు. నెక్స్ట్ అండి, ఇది ఏ రాశి అంటే సదిశ రాశి. ఇట్ ఈజ్ ఏ వెక్టార్. ఎందుకంటే దిశ ఉంది కాబట్టి ఇది ఏమవుతుందంటే వెక్టార్ అవుతుంది. ఇట్ ఈజ్ ఏ వెక్టార్, సదిశ రాశి. ఇంకోటండి, దీనికి సిజిఎస్ ప్రమాణం ఏమి అంటే సెంటీమీటరు. దీన్ని సెంటీమీటర్లో కొలుస్తారు. ఇక ఎస్ఐ ప్రమాణం లేదా ఎంకేఎస్ ప్రమాణం ఏమి అంటే మీటర్ అండి. మీటర్ పొడవు కాబట్టి సెంటీమీటర్లోను మీటర్లోను కొలుస్తారు దేన్ని, స్థానభ్రంశాన్ని. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బాగానండి, రెండు బిందువుల మధ్య ఉండే కనిష్ట దూరాన్ని ఏమన్నాం, స్థానభ్రంశం, అది ఎస్. తర్వాత ఇట్లా దూరంగా వెళ్తున్నప్పుడు దాన్ని ఏమంటాం, డిస్టెన్స్. ఎస్ అంటేనేమో స్థానభ్రంశం, డి అంటేనేమో దూరం, డిస్ప్లేస్మెంటు, డిస్టెన్స్. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటుంది ఏది తక్కువ ఉంటుంది అంటే ఎల్లప్పుడూ ఎస్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది స్మాలెస్ట్ డిస్టెన్స్ కాబట్టి ఎస్ తక్కువ ఉంటుంది డి కంటే. డిస్టెన్స్ ఎప్పుడైనా ఎక్కువ ఉంటుంది, లేదా ఒక్కోసారి రెండు ఈక్వల్ ఉన్నట్టు, రెండు ఈక్వల్ ఉండొచ్చు. ఇది రిలేషన్. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిస్టెన్స్. స్థానభ్రంశము ఉంటే డిస్ప్లేస్మెంట్కి సమానంగా ఉండాలి, లేకుంటే ఎల్లప్పుడూ తక్కువ ఉండాలి. అట్లా అనమాట. ఎప్పుడైనా సరే దూరమే ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి మాత్రమే స్థానభ్రంశానికి సమానంగా ఉంటుంది. ఇది కూడా ఎగ్జామ్లో అడిగాడు. సో స్థానభ్రంశం ఎక్కువనా దూరం ఎక్కువనా అంటే దూరం ఎక్కువ, స్థానభ్రంశం తక్కువ. ఉంటే ఎప్పుడూ రేర్ కేసులో రెండు సమానంగా ఉండొచ్చు. ఇది స్థానభ్రంశం. రైట్ అండి.
ఇప్పుడు నెక్స్ట్ మనం వేగం గురించి మాట్లాడదాం. వేగము, అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ వెలాసిటీ. వేగము, వేగాన్నే వెలాసిటీ అంటున్నాం. వెలాసిటీ, జాగ్రత్త వినాలండి. మనం ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇలా వెళ్ళాం ఒక పర్టికులర్ డైరెక్షన్లో. అప్పుడు మనం పొందిన స్థానభ్రంశం ఎంత? ఎస్. మరి ఈ స్థానభ్రంశం పొందడానికి ఎంతో కొంత టైం పట్టింటుంది. మరి ప్రమాణ కాలంలో మనం పొందిన స్థానభ్రంశాన్నే వేగం అంటారు. సో సింపుల్గా చెప్పాలంటే ప్రమాణ కాలంలో వస్తువు పొందిన స్థానభ్రంశాన్ని వేగం అందురు. ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ పర్ యూనిట్ సెకండ్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. దీనికి ఫార్ములా అండి, వేగం v ఈక్వల్ టు s బై టీ. దట్ ఈస్ v ఈక్వల్ టు s అంటే ఏంటి? స్థానభ్రంశం. అంటే వేగం ఈక్వల్ టు స్థానభ్రంశము బై కాలము. స్థానభ్రంశం బై కాలం అంటే నువ్వు ప్రయాణించిన స్థానభ్రంశాన్ని నీకు పట్టిన కాలంతో భాగిస్తే అప్పుడు ఏమొస్తుంది? నీ యొక్క వేగం వస్తుంది. ఇప్పుడు నువ్వు ఎంత దూరం పోయినావు, ఆ దూరాన్ని ఎంత టైంలో పోయినావు, ఆ టైంతో భాగిస్తే వచ్చేదే వేగం. దీనికి ప్రమాణం చూద్దాం. సిజిఎస్ ప్రమాణం ఏమి అంటే స్థానభ్రంశానికి ఏం చెప్పామండి? సెంటీమీటర్. బై అంటేనే పర్ అంటాం. సెంటీమీటర్ పర్, కాలానికి సెకండ్, సెంటీమీటర్ పర్ సెకండ్. దీన్ని ఎదురు రాయొచ్చండి. సెంటీమీటరు కిందున్న సెకండ్ పైకి వస్తే సెకండ్ ఇన్వర్స్, దాన్నే సెంటీమీటర్ సెకండ్ ఇన్వర్స్ అని రాసుకుంటాం. అది ఏ ప్రమాణం? సిజిఎస్ ప్రమాణం. ఎవరికండి? సరిగ్గా ఈ వేగానికి. అదే వేగానికి ఎస్ఐ ప్రమాణం చూద్దాం. ఎస్ఐ యూనిట్ స్థానభ్రంశానికి ఏంటండి? మీటరు. పర్ కాలానికి ప్రమాణం ఏదండి? సెకండ్. మీటర్ పర్ సెకండ్. లేదా దీన్ని మనం మీటర్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్ అంటాం. దట్ ఈస్ మీటర్ సెకండ్ ఇన్వర్స్, ఇలా కూడా చెప్పొచ్చు. అయితే ఒక మాట అండి, 1 మీటర్ పర్ సెకండ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్ పర్ సెకండ్. ఒక్కొక్క మీటర్ పర్ సెకండ్ 100 సెంటీమీటర్ పర్ సెకండ్కి సమానం. ఎందుకు? ఒక మీటర్ సెంటీమీటర్లు ఎన్ని? 100. కాబట్టి మీటర్ పై 100 రాస్తాం కాబట్టి 100 సెంటీమీటర్ పర్ సెకండ్. అంతేకాదండి, ఈ వేగానికి మరొక ప్రమాణం ఉంది. ఆ ప్రమాణం ఏమి అంటే కిలోమీటర్ పర్ గంట. ఇంకో ప్రమాణం ఇది, కిలోమీటర్ పర్ గంట. దాన్నే కేఎంపిహెచ్ అంటాం. కేఎంపిహెచ్ అంటే కిలోమీటర్ పర్ అవర్. ఒక ప్రమాణమేమో సెంటీమీటర్ పర్ సెకండ్, ఇది సిజిఎస్లో సిజిఎస్. ఎస్ఐ ప్రమాణమేమో మీటర్ పర్ సెకండ్. అదనంగా ఉన్న మరో ప్రమాణమేమో కేఎంపిహెచ్, కిలోమీటర్ పర్ అవర్. తర్వాత ఈ వేగం ఏ రాస్తారంటే ఈ వేగం సదిశ రాశి. ఇందాక చెప్పాం సదిశ, ఇట్ ఈస్ ఎ వెక్టార్. ఎందుకంటే ఒక పర్టికులర్ డైరెక్షన్లో వెళ్ళాము కాబట్టి